కల్తీ గురించి మాట్లాడితే ఇవాళ హైదరాబాద్లో మీరు చూడండి, 1 కోటి లీటర్ల పాలు కావాలి హైదరాబాద్లో తాగడానికి. 1 కోటి లీటర్ల పాలు కావాలి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి కొట్టండి ఎంత వినియోగం ఉంది, ఎంత ఉత్పత్తి జరుగుతున్నదని. 1 కోటి లీటర్ల పాలు కావాల్సిన దగ్గర 50 నుంచి 60 లక్షల లీటర్ల పాలే అందుబాటులో ఉన్నాయి. మరి మిగతా 50 లక్షల లీటర్లు షార్టేజ్ ఉంది అని చెప్తున్నారు. షార్టేజ్ కాదు. ఇప్పుడు మీరు రాత్రి 10 గంటలకు ఏదైనా ఒక షాప్కి వెళ్ళండి, మిల్క్ ప్యాకెట్ అని అడగండి, ఒక షాప్లో లేకపోయినా ఇంకో షాప్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు పోయి ఒక 50 లీటర్ల పాలు కావాలనండి, ఈజీగా వచ్చేస్తాయి. నీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాలన్నీ? కల్తీ కాదా ఇది? ఎవరు తాగుతున్నారు? పిల్లలు తాగుతలేరా? ఎట్లా మనం కల్తీ అని మనం ఎవరి మీద పడదాం? మీరు తాగే నూనె ఎవడి చేతిలో ఉన్నాయి ఈ కంపెనీలన్నీ? గుజరాతీ మార్వాడి వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈ ఆయిల్ కంపెనీలన్నీ. 4 కిలోల పల్లీలు పట్టిస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. 150 రూపాయలకి నీకు గోల్డ్ డ్రాపు, ఈ ఫ్రీడము, ఈ ఆయిల్స్ దొరుకుతున్నాయి, ఫార్చ్యూన్ అని. ఎట్లా తయారైతుంది? ఇందులో కల్తీ లేదా? అది నువ్వు తినే ఆయిల్ ఎవ్రీ డే తింటున్నావు, అది మంచిదేం కాదు బాడీకి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే అన్నీ మాట్లాడుకోవచ్చు. ఇవి స్విగ్గీలు, జొమాటోలు వచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద హోటల్స్లో వాడు ఏం కలుపుతున్నాడో, ఏం వేస్తున్నాడో ఏం అర్థం కాదు. ఇప్పుడు వాడు మనం హోటల్స్లో వాడే ఈ దాన్ని ఏమంటారు, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది క్యాన్సరస్, అది తినకూడదు. కొన్ని దేశాల్లో బ్యాన్ అది. మరి దాన్ని మనం యూజ్ చేస్తున్నాం కదా, విచ్చలవిడిగా వాడుతున్నాం కదా, కలర్స్ విచ్చలవిడిగా వాడుతున్నాం కదా. ఏమన్నా దాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి చెక్ చేసి ఆ హోటల్స్ని సీజ్ చేస్తున్న పరిస్థితి ఉందా? ఇక్కడ కల్తీ జరగట్లేదా? ఇంకొకటి ఏమంటారు, వాళ్ళ పరిధిలో వాళ్ళ కనబడ్డ దగ్గర వెళ్ళి వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఏంది ఆడ పట్టుకునేది? ఏంది మీరు ఆడ పట్టుకునేది? అట్లా మనం పట్టుకోవాలంటే ఎక్కడ కూడా ఈ దేశంలో అసలు వీధి వ్యాపారులు కానీ స్ట్రీట్ వెండర్స్ ఎవ్వరు ఉండరు. ఇక మరి ఫుడ్ అమ్ముకుంటున్న వాళ్ళు, నీకు అక్కడికి వెళ్తే నీకు అక్కడ ఫుడ్ బాగానే ఉంది అనుకుంటే తిను, లేకపోతే వదిలేయి. ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళని ఏం ఆపలేరు మీరు ఎవరిని. అమ్ముకునే వాళ్ళని ఎవరిని ఆపలేరు. వాళ్ళ వృత్తి, వాళ్ళు దాని మీదనే ఆధారపడి వాళ్ళ జీవితాలు ఉన్నాయి.